అందరికీ హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేచర్ నిర్మల. ఈరోజు మళ్ళీ మీ ముందుకు వచ్చాను. ఎందుకో చెప్పండి? ఎందుకంటే ఈ నర్సరీలో ఎక్కువ ఇండోర్ మొక్కలు ఉన్నాయండి, చాలా అందంగా ఉన్నాయండి. అవి ఎంత బాగున్నాయో చూస్తే ప్లాస్టిక్ మొక్కలు అనుకుంటారు, అంత అందంగా ఉన్నాయండి. అవేంటో చూద్దాం రండి, నాతో పాటు మీరు కూడా చూడండి. కదా ఇది ఒకటి చెప్తాను, మీరు చూడండి. ఇలా రబ్ చేస్తే కనుక ఇట్లా వస్తాయి. ఇగో ఈ విత్తనాలు వస్తాయంట, ఈ విత్తనాలు మనకు మొలుస్తాయంట. ఇలాంటి మొక్కలు అయితే అంట వాడుకోవచ్చు, మొత్తం వాడుకోవచ్చు. ఈ మొక్కలన్నీ 2 times రబ్ చేస్తే ఇది మేల్ ఫీమేల్ అంట. ఈ రెండు మొక్కలు, ఈ మొక్కలు కాదు పువ్వులు, ఈ పువ్వులు మేల్ ఫీమేల్. ఇవి రెండు రబ్ చేసినప్పుడు ఇలాంటి గింజలు వస్తాయంట. ఈ గింజలు మనము వేసుకుంటే చెట్లు అవుతాయంట. ఎంత బాగుందండి నేచర్, ఎంత అందం అండి. నేచర్ అంటే అసలు బ్యూటిఫుల్ నేచర్ అండి. మనకు తెలియనివి ఇంకెన్నో ఉన్నాయి. మనం ఇలా నర్సరీకి వస్తే మనకు కొన్ని తెలుస్తాయి. చిన్న పువ్వు వస్తుంది, దీన్ని మనం ఇంట్లోనే పెట్టుకోవాలన్నమాట. ఇండోర్ ప్లాంట్ కానీ దీన్ని కప్పులు పెట్టుకునే పనిచేయదు. జస్ట్ ఒక ఇండోర్ ప్లాంట్ ఎక్కడన్నా మనం షాపులో పెట్టుకున్నా మొగల పువ్వులో ఇది మొగల పువ్వు, కూరగాయలు మొగల పువ్వు అంటే దీన్ని ఓన్లీ మొగల పువ్వు, కూరగాయలు మొగల పువ్వు వరకు చూడండి మేడం. మీకోసం పూర్వకాలంలో మొగల పువ్వు అనేది అంటే మనం ఇప్పుడు మనం ఏం చేస్తామంటే మనకు ఒకవేళ మన స్మెల్ రావడం ఏం చేస్తాం, మనం లిక్విడ్ కానీ లేకపోతే మనం వాడతాం రూమ్ లో. లేదు, చిన్న మొక్క ఎడితే దీన్ని కాలుస్తామాట. ఇది ఎప్పుడెప్పుడు పూస్తుంది? వస్తుంటాయి, ఎప్పుడు వస్తున్నాయి? దీన్ని ఆకలింటలే మేడం. అది కూడా వస్తుందా? ఇది ఇది వాసన ఏం వాసన అంటే మొగల పువ్వు లాగా ఉంటుంది. స్మెల్ బాగుందండి, భలే ఉంది మొగల పువ్వు. ఇదిగో చూడండి, ఇక్కడ ఇండోర్ చెట్లు ఎంత బాగున్నాయండి, చాలా అందంగా ఉన్నాయి. అసలు ప్లాస్టిక్ ఎందుకండి మనకి, ఇంత ఒరిజినల్ దొరకంగా చెప్పండి. ఎవరికైనా ఆఫీస్ రూములల్లో ఎక్కడైనా ఇంట్లో బయట గార్డెన్లో పెట్టుకోవాలంటే ఈ మొక్కలు తీసుకెళ్ళండి. ఎంత అందంగా ఉన్నాయో చూడండి. అసలు చాలామంది ప్లాస్టిక్ వాడుతున్నారండి, నేను చాలా చోట్ల చూశాను. అదేం కాదండి, ఇలా ఒరిజినలే పెట్టుకోవాలండి మనం. ఇదిగో దీని పేరు చెప్పండి. ఫిలోడెండ్రన్ వైట్ అండి. ఫిలోడెండ్రన్ వైట్, తైవాన్ వెరిగేటెడ్, తైవాన్ ఎరకేటెడ్. ఇగో ఇది ఒకటి, బ్లాక్ ఇండియా తైవాన్. ఎంత బాగుందండి. నేను చాలా చోట్ల చూసాను, ఎక్కడ దొరకవంటానండి. నేను ఇది ఫస్ట్ టైం చూసాను, అందుకే నాకు మలేషియాలో ఉంటుంది ఎక్కువ. ఇది మలేషియా కానీ ఆస్ట్రేలియా ఉంటుంది. ఓకే, అందులో ఇది చిన్నది, దాంట్లో చిన్నదండి వైట్. ఇదిగో చూడండి, అందులోనే చెట్టు, ఇది చిన్న చెట్టు. ఇది అమ్మడానికి ఉందండి, చాలా బాగుంది. మీకు ఎవరికైనా కావాలి అనుకుంటే ఇది కొనుక్కోవచ్చండి. ఫుల్ ఆక్సిజన్ ప్లాంట్ అండి, చాలా అందంగా ఉన్నాయి. సీతాఫలం, రెడ్ సీతాఫలం. ఈ తైవాన్ మనకి బత్త ఏమంట. సాధారణంగా బత్త ఏం చేస్తాం మనం, ఎల్లు చూస్తాం. తైవాన్ రెడ్ బత్త. రెడ్ స్వీటా పుల్పా? స్వీటా? ఇది గోల్డ్ సీతాఫలం, గోల్డ్ కలర్ ఎల్లో. ఓకే, ఎల్లో సీతాఫలం. ఇది లిచీ ఫ్రూట్. ఓకే, ఇప్పుడు వస్తుంది కదా సీజన్. రామఫలం రెడ్, రామఫలంలో రెడ్ తైవాన్. రామఫలం రెడ్ అన్ని తైవానే. సపోర్ట్ ఉంటుంది కదా, సపోటాలో రెడ్డా? ఓ బాగుంది, చూసాను. అంటే చాకు రెడ్. స్వీట్ ఆపిల్ స్వీట్ అండి, చాకు రెడ్ మొత్తం స్వీట్ అండి. వస్తాను ఇదిగో ఇక్కడ ఇంకా అవ్వాలండి. కడుపు కనపడుతుందా మీకు? అవును, ఇది కలర్ మారాలి. రెడ్ ఇది ఈ కలర్ లో వస్తుంది. మళ్ళీ వస్తున్నాయి. ఇదిగోనండి వాటర్ లిల్లీ అంట, పింక్. చూడండి, తక్కువ రేటేనండి, చాలా బాగున్నాయి. నేను అడిగితే వాటర్ లిల్లీ అన్నాడండి. ఇది ఏమో నీలి కలర్ అండి, బ్లూ కలర్. ఎప్పుడు పూస్తూనే ఉంటాయండి చెట్టు మీద పూలు అనేది, ఎనీ సీజన్లో పూస్తూనే ఉంటాయి. దీనికి సీజన్ అంటూ లేదు, చాలా బాగా పూస్తాయండి. మీకు ఎవరికైనా కావాలి అంటే తీసుకోవచ్చండి, చాలా బాగున్నాయి. నేను ఫస్ట్ టైం చూసానండి, నాకు నచ్చినాయి, అందుకోసమే మీకు చూపిద్దామని వచ్చాను. చూడండి, ఇవన్నీ మొగ్గలేనండి. ఇది
ఇది వైట్ లోటస్ అండి, వైట్ చాలా బాగుందండి, తక్కువ రేట్లో ఎంత బాగున్నాయి చూడండి. ఇదిగో ఇవేమో మామిడి మొక్కలు అండి, చూడండి. అయితే వర్షం పడిందండి, ఎక్కువ చూపించలేకపోయాను. అక్కడే డ్రాగన్ చెట్లు. అయితే వర్షం పడిందండి, చాలా మొక్కలు చెట్లు పెద్ద పెద్ద చెట్ల కాడ నుంచి, తోటలో పెట్టుకునే చెట్ల కాడ నుంచి ఇక్కడ దొరుకుతాయండి, చాలా తక్కువ రేట్లో ఉన్నాయి. వర్షం పడింది చూపించలేకపోయాను. నెక్స్ట్ ఫుల్ వీడియోతో ఫుల్ మొక్కలండి. కేజీ 1,00,000 రూపాయల మ్యాంగో ఉంది కదండి, అలాంటి మొక్కలు ఉన్నాయి. ఎప్పుడు కాసే మ్యాంగో చెట్లు ఉన్నాయి. ప్రతి చెట్టు ఇక్కడ లేదంటూ లేదండి, చాలా బాగున్నాయి. నెక్స్ట్ వీడియోలో మొత్తం తీసి చూపిస్తాను.